మార్కెట్లో ఏ కోర్స్ చేసినా 2 ఏళ్ల ముచ్చటే. కానీ AI అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్తే తాతాజీ గారు. నమస్తే. ఎందాక వచ్చింది నీ స్కూల్ బిల్డింగ్? మీకు తెలియదేమో తాతాజీ గారు, శంకుస్థాపన రాయికి గేదెలు వీపులు రుద్దుకుంటున్నాయి. బిల్డింగ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మంచిని సాధించాలంటే శ్రమ తప్పదు కదా. అవి మీ పిచ్చి రోజులు. మీరు స్వతంత్రం కోసం లాఠీ దెబ్బలు బూట్కాళ్ళ దెబ్బలు తిన్నారు, తుపాకులను ఎదిరించారు. స్వతంత్రం వచ్చాక ఆఫీసర్ల లంచాల దెబ్బలు, రికమెండేషన్ దెబ్బలు, మంత్రుల కమిషన్ దెబ్బలు మేం తింటున్నాం. నిజం చెప్పేదా, అసలు ఆ తెల్లవాడి రోజులే బాగున్నాయి. భరత్, నాన్నగారి ఫోటోకి నమస్కారం చేసావా? ముందమ్మ, తర్వాత నాన్న. భరత్, పాలు తీసుకో. అబ్బా, పాలు ఇష్టం లేదమ్మా. పాలు తాగకపోతే బలం ఎలా వస్తుంది? బలం ఎందుకు, ధైర్యం ఉంటే చాలుగా. ధైర్యానికి బలం తోడు. తాగు. తాతయ్య, రాత్రి నా దగ్గర పడుకోకుండా అమ్మ దగ్గర ఎందుకు పడుకున్నారా? మీ మీద కోపం వచ్చింది. ఎందుకు? మొన్న భారతదేశ అన్నపూర్ణ అని చెప్పారా? చెప్పాను. నేను మా మాస్టరు మన భారతదేశంలో 10 కోట్ల మంది తిండి లెక్క అల్లాడుతున్నారని చెప్పారు. పెద్దోడివి అబద్ధాలు చెప్పచ్చా? అదే ఇక్కడ కొట్టవాకండి. ఇక్కడ చిన్న మైదానం ఉంటుంది, ఇదిగో ఇక్కడ. దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కానీ తగిలిందనుకో మనిషి చచ్చిపోతాడు. మర్చిపోయాను రా. అమ్మాయి యశోద, భరత్ని స్కూల్లో వదిలి పట్నం వెళ్ళొస్తాను. ఈ రోజు పెన్షన్ విషయంగా రమ్మన్నారు. మీ ఆరోగ్యం బాగుండలేదుగా మావయ్య గారు? అవునమ్మా, తాతయ్య రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు. పోనీ భరత్ని తోడు తీసుకెళ్ళండి. స్కూల్ మానేశా? ఒక రోజే కదా తాతయ్య, 10 రోజుల పాఠాలు ఒక రోజులో చదువుకుంటా తెలుసా? ఆ తెల్లవాడి రోజుల్లో వీడి నాన్న కూడా నాతో వచ్చి ఉప్పు సత్యాగ్రహం చేస్తానని బాంబులు వేశాడు. బాబు, ఇది ఎన్నో అంతస్తు? 5వ అంతస్తు. నమస్కారం బాబు. వచ్చావా? నీ పెన్షన్ కోసం, నీ కొడుకు పెన్షన్ కోసం ఎన్నేళ్ళు ఎదురుతావు? పట్టువదలవా విక్రమార్క? వచ్చే పెన్షన్ తో మా ఊళ్ళో మంచినీళ్ల బావి తవ్వించాలని నా ఆశ. అందుకే ఎన్నిసార్లు తిరుగుతున్నాను. ఇంకా నయం, ముసలోడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానలేదు. నీ పెన్షన్ కాగితాలు మొదటి అంతస్తులో గురునాథం దగ్గరనే వెళ్ళు. రా తాతయ్య. నమస్కారం అండి. సిగరెట్ ఉందా? లేదండి. సిగరెట్ లేదు, పని మాత్రం కావాలి. నీ కాగితాలు నా దగ్గర లేవు. 4వ అంతస్తులో నాంచార దగ్గర ఉన్నాయి. ఇక్కడున్నాయని చెప్పారుగా. గవర్నమెంట్ కాగితాలు మా ఇష్టం. ఆడుకుంటాం, లేదంటే సరదాగా మున్సిపాలిటీ కుప్పలా పారేస్తాం. కుర్ర కొంక బాబు, నా పెన్షన్ కాగితాలు. అమ్మా, కూల్ డ్రింక్ తెప్పించమంటారేంటి? బాబు, పెన్షన్ కాగితాలు. అమ్మా, ఎంతో కష్టపడి మెట్లకి వచ్చారు, పిసికించమంటారా కాళ్ళు? నిన్నే మా తాతకు సమాధానం చెప్పు. ఆవిడ గారు ఎవరనుకుంటున్నావు? మంత్రి గారి బామ్మర్ది, తోడలుడు, తమ్ముడు గారి మేనబాబు గారు, ఇయ్యంకుడు గారు ఉంచుకున్న ఆవిడ. ఆవిడగా పని మీద వస్తే డిస్టర్బ్ చేస్తావేంటి? గెట్ అవుట్, వెళ్ళు. మా తాత కంటే అది ఎక్కువ. ఎక్కడ మా తాత పింఛన్ ఖాతాలో? ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! వాడిని కొట్టకండి బాబు, వాడు పచ్చివాడు, కొట్టకండి. వీడు పసివాడు కాదండి, తీవ్రవాది, విప్లవ. అవును, నా జోబులో బాగుంది. పర్యాలు మా తాత పింఛన్ ఖాతాలు ఇస్తారా ఎవరా? జేబులు వెతకండి రా, నిజంగా బాంబుందేమో. తీరా. జేబు చిల్లుంది, బాంబు లేదు, ఇంకేదో తగిలింది. నవ్వుతావేంట్రా? మీకు నమస్కారం చేస్తాను, నన్ను క్షమించి వాడిని వదిలేయండి. తప్పు చేసింది వాడు, క్షమాపణ చెప్పాల్సింది వాడే. చెప్పు భరత్. నేను చెప్పను. చెప్తావా లేదా? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, నవ్వుకో, నీ రూటే మార్చుకో. ఏరా, నువ్వు కూడా స్కూల్ ఎగ్గొట్టొచ్చావా? సిగరెట్ ఏంట్రా, స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు, నీకేమైంది? వెలిగించు. నిన్న పట్నం ఆఫీసులో ఏదో గొడవ జరిగిందంటగా? తప్ప నాకు ముక్కలే. కాస్త
కాసుకోండి బాబు కాసుకోండి, పావలా కద్ద రూపాయికి 2 అన్ని నాయే. ఏంట్రా చూపు ఏ పన్నాం? ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా మనిషివి, నేనేం చెప్తే అది చేస్తావు. 3 వేస్తున్నావు.3 పడింది. డబ్బులన్నీ నావే. స్కూల్ ఎగ్గొట్టి మీరు చేస్తున్న పని ఇదా? చెయ్యి. నువ్వు చెడి కాక ఊళ్ళో వాళ్ళని కూడా చెడగొడతావా? నిన్ను ఇదిగో ఇక్కడ కొట్టమాక, ఇక్కడ చిన్న మీద ఉంటుంది. ఇదిగో ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ ఉంటుంది. అక్కడ కానీ తగ్గలేదు ఒక మనిషి చచ్చిపోతాడు. అంత మంచి కుటుంబంలో పుట్టి వెదాపల్లి చేసే కంటే నువ్వు చావడం మేలు. శరత్ వచ్చాడమ్మా? ప్రైవేట్కి వెళ్ళి ఉంటాడు మావయ్య గారు. ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని 24 గంటలు చదువుతున్నాడు. ఆ పట్టుదలే కావాలమ్మా. వాడి మనసులోని విశ్వాసం, పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తోంది. చూశావా? వాడు పెద్దయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి. వినిపిస్తుంది. వెధవపాలు చేస్తుంటే. తాతాజీ గారు ఏం చెప్పమంటారు? మీ భరత్ స్కూల్కి వచ్చి 20 రోజులైంది. పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తలపగ కొడతానని బెదిరించి, ఇదిగో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడో. ఈ పని భరత్ చేశాడా? చూస్తే ఇంకా తెలుస్తాయి. జానకమ్మా, ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే రేపు జీవితాంతం ఏడవాలమ్మా. చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జూదం ఆడుతున్నాడు. నమస్కారం అండి. 2 రోజుల క్రితం ఇదేదో పళ్ళు నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకెళ్ళాడండి. అది పళ్ళెం కాదు శెట్టి గారు, స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం. మావయ్య గారు, యశోద, ఈ దేశం కోసం ఆస్తిని, జీవితాన్ని, నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం. అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు. వాడు గాంధీ కావాలని కోరుకున్నాను, కానీ గాడ్సే కాకూడదు. నాది దేశభక్తుల వంశంగానే మిగిలిపోవాలి. దేశానికి గూండాలను, దోపిడీగాళ్లను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు. అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవడు వారసుడు కావటానికి వీల్లేదు. వాడు భగత్ సింగ్ కావాలి, చంద్రశేఖర్ ఆజాద్ కావాలి, అల్లూరి నేతా. భరత్, ఈ తాత చచ్చిపోయాడా? మా సొమ్ము కాజేసి వెళ్తావా? మరి మా తాత ముసలోడు పోకుండా ఉంటాడా? ఆడు. అమ్మా, ఎవరా నీకమ్మా? ఇంకోసారి అమ్మ అని పిలిస్తే మీకు తెలియదు, మీరు ఊరుకోండి. తాతగారికి తల కూడా పట్టకుండా తప్పు చేస్తావా? తాతగారికి తల కూడా పట్టకుండా తప్పు చేస్తావా? ఎందుకు అలా కొడుతున్నావు? ఏదో పోస్తాను, వదిలేని కాదు. వీడి వదిలేనా? ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకుంటాను. నేను బ్రతికుండగానే కళ్ళపడద్దు. పోరా, పో. ఏదో బ్లేడ్ మళ్ళీ దిగింది.
ఏడాది కూడా వచ్చి సావదు. అయ్యా ధర్మం బాబు. ధర్మమ్మా నువ్వు చేయి, నేను తీసుకుంటా. ఏంటయ్యా, నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా? పొద్దునే తాగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా? డబ్బాలో ఉన్న బియ్యం చేత్తో పట్టుకోవాలా? పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా? ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా? కాళ్ళు అరిగిపోతాయా? ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం. వద్దులే బాబు, ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చి లాక్కున్నా లాక్కోగలరు. నాలుగు అరిగిపోయిన సంగతి మర్చిపోయింది, నాకేదైనా పడేసిపో. బంగారయ్య బంగారయ్య నీళ్ళలో పడ్డాడయ్యా. పడ్డాడా? దరిద్రం వదిలిపోయింది. 80 కోట్ల మందిలో కూడా పోయాడు. పడింది మీ వాడనయ్యా. లక్ష్మి ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ వాడు నీళ్ళలో పడి మునిగిపోతుంటే ఈ కుర్రాడే ధైర్యం చేసి కాపాడాడయ్యా. బాబు, ఒక్కగానొక్క బిడ్డ ఆయన్ని కాపాడావు. ఏమిస్తే నీ అప్పు తీరద్దయ్యా. ఏ పట్టుకో. ఇదిగో, ఈ రూపాయికి జేబు నిండా బట్టలు వస్తాయి. రోజంతా ఎకరేసుకుంటూ తిను. ఏనన్నా? జిడ్డు. జిడ్డే? అవును, పరమ జిడ్డు. రూపాయి ఇస్తావా? నేనైనా అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నానా? జిడ్డు 500 పడే. 500? ఇలాంటివి 500? అవును, 500 కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా. నువ్వు విసిరేస్తే నేను ఏరుకుంటాను. పీడుగా. ఇదిగో ఇక్కడ కొట్టవాక. ఇక్కడ చిన్న మీద ఉంటుంది. ఇక్కడ ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కానీ తగిలింది అనుకో మనిషి చచ్చిపోతాడు. అసలు నీకు మెదడు ఉందా? ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా? నీకొక్క కాని ఇవ్వను. ఏ బాబా? ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తానా? రేపు నీ కొడుకు నాకు దొరకపోడా? దొరికిన వెంటనే మడికి పెద్ద బండరాయి కట్టి ఎత్తి నీళ్ళ పడేస్తా. లెక్క సరిపోద్ది. ఒరే నాయనా, బంగారు కొండ ఆగరా నాయనా. అగ్గిపుల్ల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావని అడిగేటంత గొప్ప మనసురా నీది నాయనా. ఈ ఏరియాలో ఇంకెవరికి సాయం చేయక నాయనా. నీకు ఇస్తా ఇస్తా. 1 2 3 4 5. నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో, వీడు సామాన్యుడు కాదు. ముండివాడు రాజు కంటే బలవంతుడు. ఆడిని పట్టుకుని బుట్టలో వేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. రే విడిగా నైనా, ఎక్కడుంటున్నావురా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నా. రే రే రే, ఏం తెలివితేటలు రా. నీ 500 నా జేబులో పడా. అవును, గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు? ఈ కాలనీ నాది, రేపటి నుంచి నాతోనే ఉండు. అయితే నన్ను ఎత్తుకో. ఎందుకు? నా బరువు బాధ్యతలన్నీ నీవేగా. రే 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 రే, నీ ఆనందం అంగట్లో అమ్మ మొట్ట నలిగిపోతుందిరా. మోసింది నేనైతే నువ్వు ఆయాసపడతావేంటి జిడ్డు? అబ్బో, 2 బస్తాల రూపాయల బిళ్ళంత బరువున్నావు. ఇదిగో జిడ్డు, మన కాలనీలో వసూలు చేసిన అద్దె మొత్తం 30,050 లెక్కెట్టుకో. ఈ బంగారే లెక్కెట్టుకోడరా, బరువే. అవును, 200 తగ్గాయేంటి? బ్యాంకు కట్టల్లోనే తగ్గుతున్నాయి. అందుకని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయలేదు. రే, నాకు తెలుసురా, ఆ పేపర్ పిల్ల అదే స్వాతి. ఈ నెల అద్దె కూడా తుస్సు అనిపించుంటుంది. ఏమని అడిగేవనుకో, దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు అని ఉపన్యాసం ఇస్తుంది. కొంపదీసా పిల్ల నా కమ్యూనిస్టా? ఈ ఇష్టైనా నేను కష్టాలు పెడుతుంది. ఆ పిల్ల నోరు తెరిచిందంటే డప్పు డగడంగడంగనక్క వాయించేస్తుంది. ఆ పిల్ల వాయించడం సరే, అద్దె కోసం అందరినీ డబాయించేస్తావు. మరి ఆ పిల్ల దగ్గర ఏమిట్రా రబ్బర్లా మెత్తబడిపోతున్నావు? ఏమన్నా లైన్ లో పడ్డావా? ఇదిగో జిడ్డు, మనకు తెలిసింది సింగిల్ టీ, జెండా మనకు బీడి, అంతే. సలాంలేకం బంగారయ్య భాయ్, ఈ సంవత్సరం శ్రీరామనవమికి వడపప్పు పానకం ఖర్చు మీదే. అరే రహీం భాయ్, అసలు దేవుడికి వడపప్పు నైవేద్యం పెడితే వాతం, పానకం నైవేద్యం పెడితే జల్బు. అందుకని 50 పైసలు. అరే బీడికి ఈ 50 పైసలు పెట్టి మర్మరాలు కొని మర్మరాలు నైవేద్యం పెట్టు, దేవుడికి ఆరోగ్యం. రామ్ రామ్. క్యా హై అల్లారాం. జిడ్డు, పోయేటప్పుడు కట్టుకుపోతావా? స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్పుతాను. నా డబ్బు నా ఇష్టం. సరే గాని ఈ నెల నా పోలీసు మామూలు పడే. రే, ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు. తిండి నాది, బట్ట నాది, నిద్రపోయే మంచం నాది, పళ్ళు తోముకునే పేస్ట్ నాది, ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది, చివరకు నువ్వు దమ్ము కొట్టే బీడీ నాది. అయినా డబ్బంతా ఏం చేస్తున్నావురా? పైగా ఈ దరిద్రపు గడ్డం తీయవు, గుడ్డలా మంచి వేసుకో. ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం, ఆ టీ కొట్టు. రే, జీవితం అన్నాక అనుభవించాలిరా. ఇందాక చూసావు కదా, అలాగా కనీసం దాన ధర్మాలు చేయాలిరా. ఇదిగో జిడ్డు, జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు.
పెద్ద బండరాయి, ఆ రాయికో తాడు, తాడుకు నీ కొడుకు, పెద్ద బావి, బుడుంగ. అబ్బా ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి. ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు, ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఇది దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు, అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు. నాకు తెలుసు, ఇంతప్పటి నుంచి కొడుతున్నాను. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చినా చచ్చావు, నన్ను మాత్రం చచ్చుతున్నావు. కడు మూసుకో. 700 తీసుకో. నాన్న వీడొకడు డబ్బు కనపడగానే డింగుమంటూ ప్రత్యక్షం అవుతాడు. జిడ్డు కుర్రవాడు కదా, ఏదో ఖర్చులుంటాయి, ఇచ్చి. నువ్వేం డోలు కొట్టక్కర్లేదు, మాకు తెలుసు. వందేనా? ఆ? సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డుర్రు అంటూ తిరగడం కాదు, కష్టపడి సంపాదించి తెలుస్తుంది. 100 అంటే 10,000 పైసలు. ప్రసాద్, ఏమైందిరా, ఏమైంది? చూడు, ఇవన్నీ మమత నాకు రాసినవి. ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? 50 రూపాయలు. ఆ అమ్మాయి నా బర్త్డేకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజు ఆ అమ్మాయి బర్త్డే. ఈ 100 రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య. నువ్వు లవ్లో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రికి తెలియదు పాపం. అన్నయ్య, ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి. అసలు మమత ఎవరో తెలుసా? సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి, ఆయన కూతురే మమత. అడుక్కు తినేవాడికి కూడా 100 రూపాయలు భిక్ష వేస్తుంది. అన్నయ్య, నా పరువు నువ్వే కాపాడాలి. నాన్నకు సబ్బు రాసి ఓ 5,000 పట్రా. 5,000? ప్లీజ్ ప్లీజ్. అమ్మా లక్ష్మీదేవి, కుక్కను కొడితే రూపాయలు రాలుతాయంటారు. అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి. నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు. అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది. ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి, ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని అర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి. చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి, నా లక్ష్మి ఓ లక్ష్మి. ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికిరా. అమ్మో, దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే? లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు. కడప, కర్నూలు, అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నీ ఎవరి దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రాని. నేనా? ఎంగిలి బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు. అదేం కుదరదు, నా బట్టలు వేసుకో, కొంచెం సెక్సీగా తయారు. సెక్సీగా అంటే డైరే బెటర్. అబ్బా, ముందు ఈ చైనా. నాకెందుకు ఇవన్నీ? నమస్కారం. మేమంతా సూర్య 5 స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని లేపేయడానికి చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడేవాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్కెక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిషేధించుతాను. నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా ఓణుక్స్. పేపర్ ను పట్లం కట్టి శంఖం టైప్ లో ఊస్తే భం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములు కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్లైన్ నాయకులు హెడ్డింగులు పెట్టి భజన చేస్తున్నారు. నీవి పిచ్చి ఆలోచనలో. పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరిపోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు, నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరి ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోని నిద్రపోని, సంవత్సరాలుగా నిద్రపోని. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివుండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే, వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో, డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్ర లేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు.
రూపాయలు కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళని బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా అడగడంగడగనక్క. పకోడీ అండి బాబు. బెంగాల్ పైన దొరకదు, కలకత్తా పైన దొరకదు, కాశీ పైన దొరకదు. దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడరా? రేణిగుంట పక్కన. ఆ? రేణుగుంట పక్కన. అవరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా? తిరుపతి ఎక్కడ తెచ్చావురా? ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడి బిగించమంటే వెళ్ళాను. పీడే అదే తిరగలిపిడి తిరగలిపిడి. ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం మీద తెచ్చుకో. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసానో ఏమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు జారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పించండి, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనరా. అనవసరంగా ఒక రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుకా అదిగో వస్తున్నాడు. ఎవరు? అవి ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆ రోడ్డుకి డబ్బులు లేడు. తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాదిన ఇడ్లీ, అర కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే డబ్బులే. డబ్బులా? లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అడిగేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఈ బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో. ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండు. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకెందుకు చెప్పలేదురా? మరే మళ్ళీ నా పిడి ఊడిపోయింది. తిరుపతి, అదేంటి అలా కొట్టుకుంటున్నారు? నా పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను వస్తున్నాను, ఉండండి. చంపుతాను. నువ్వు పదవే పదా, సరిగ్గా సమయానికి వస్తుంది జ్యోతి. నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్ కి అర్జెంట్ గా పంపించాలి, ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలాం అలైకుం భాయ్. సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. తారాయి వద్దని మీ ఆటలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం, లంగాలు కాదు రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్రలేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా?
చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం నరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం అంటాడు గాని పేపర్ అన్నాడు కదా. ఏ మంచి మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో, నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి.